అయితే సార్ ఈ హియరింగ్ ఎయిడ్ అనేసి అన్నారు కదా! ఇది చిన్న పిల్లల్లో పెట్టచ్చా? పుట్టిన పిల్లల్లోనే కొంతమందికి వినికిడి లోపం అనేసి అన్నారు. వాళ్ళ ఈ నర్వ్స్ ఇవన్నీ కూడా చాలా సెన్సిటివ్ ఉంటాయి. అండ్ వాళ్ళ మూవ్‌మెంట్స్ ఎలా అంటే అలా ఉంటాయి. అది పెట్టుకోవడం వల్ల ఏమన్నా ఇబ్బంది అవుతుందా అనేసి ఆలోచిస్తూ ఉంటారు కదా! సో, ఇది ఏ ఏజ్ నుంచి మీరు సజెస్ట్ చేస్తారు? అండి నేను ఇందాక అన్నట్టు 0-3 ఇయర్స్ దాకా 3 మంత్స్ దాకా మనం ఫాలో అప్ చేస్తాం పిల్లల్ని. ఓకే. ఓకే. 5 మంత్స్ ఈవెన్ 6th మంత్‌లో ఇట్స్ ఎ గుడ్ టైమ్. ఓకే. ఎందుకంటే పిల్లలు ఏంటంటే అప్పటి నుండి మదర్ సౌండ్ కానివ్వండి, జనరల్‌గా చూసుకుంటే మదర్ సౌండ్, ఫ్యామిలీ మెంబర్ సౌండ్స్‌కి వాళ్ళు రెస్పాండ్ అవ్వడం అనేది చేస్తుంటారు. సో 5th మంత్ ఈజ్ ఎ గుడ్ టైమ్ యాక్చువల్లీ. అక్కడ నుంచి అయినా పెట్టొచ్చు. బట్ చాలామంది పేరెంట్స్ ఏం చేస్తారు అంటే అది గుర్తుపెట్టలేరు. అసలు వింటున్నాడా లేదా అన్నది. ఒకవేళ న్యూ బార్న్ స్క్రీనింగ్ జరగలేదు, హియరింగ్ స్క్రీనింగ్ జరగలేదు, దెర్ ఆర్ మోస్ట్ ఆఫ్ ద ఛాన్సెస్ టు నాట్ ఐడెంటిఫై ద హియరింగ్ లాస్. ఓకే. సో అలాంటి కేసెస్లో ఏంటంటే లైక్ 1 ఇయర్ 18 మంత్స్ ఓకే ఆ టైంలో కూడా గుర్తుపట్టినా కూడా అప్పుడైనా మనం హీరింగ్ ఎయిడ్ పెట్టేసి మనము ఫస్ట్ ఈ ఏవిటి ఆడిటరీ వర్బల్ థెరపీ ఇచ్చి దెన్ అంత బాగుంది, సక్సెస్ రేషియో బాగా వస్తుంది, మనకి వింటున్నాడు, మాట్లాడుతున్నాడు కూడా అని అనిపిస్తే దెన్ వీ సజెస్ట్ టు ద చిల్డ్రన్ గో ఫర్ ద కాక్లియర్ ఇంప్లాంట్ అని అంటాం. అంటే కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ చేయడం వల్ల వాళ్ళకి ఇంకా బెటర్గా వినిపిస్తుంది. ఓకే. వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది మెరుగుపడుతుంది. వినిపించడం వల్ల ఇదంతా జరుగుతుంది అనమాట. బట్ ఇట్స్ లైక్ కంప్లీట్లీ సర్జికల్ ప్రొసీజర్ ఇది వచ్చేసి కాక్లియర్ ఇంప్లాంట్ అనేది. సో దానికి ముందు మనం అన్ని టెస్టెస్ చేస్తాం. అంటే సిటీ కానివ్వండి, అండ్ ఈ లాంగ్వేజ్ అసెస్మెంట్ కానివ్వండి, సైకలాజికల్ అసెస్మెంట్ కానివ్వండి, బిహేవియరల్ అసెస్మెంట్ కానివ్వండి. వీటికన్నిటికీ ఎంత టైం పడుతుంది ఈ ఎగ్జామినేషన్ మొత్తం? ఇట్స్ లైక్ ఫ్యూ డేస్ ప్రాసెస్ అండి. ఇదంతా ఎప్పుడు చేస్తాము అంటే మనకి హీరింగ్ ఎయిడ్ ద్వారా మనకి రెస్పాన్సెస్ వస్తున్నాయి అంటే దెన్ విల్ గో ఫర్ ద కాక్లియర్ ఇంప్లాంట్. చేసి అది అయిపోయిన తర్వాత, సర్జరీ అయిపోయిన తర్వాత మళ్ళీ మనకు హియరింగ్ ఎయిడ్ అవసరం ఉండదంటారా? మనం ఒకవేళ 2 చెవులకి చేసుకుంటే ఒకదానికి రెండు దానికి చేస్తే అసలు అవసరం లేదు హీరింగ్ ఎయిడ్ పెట్టుకోవాల్సిందే. లేదు మనం ఒకదానికి చేసాము అంటే దానికి తగినట్టుగా, దాని క్లారిటీకి తగ్గట్టుగా ఇంకో హీరింగ్ ఎయిడ్ గనక మనం అమర్చితే అది చాలా బెనిఫిట్ ఇస్తుంది పిల్లల్లో. ఓకే. అలా. అండ్ సార్ ఇప్పుడు హియరింగ్ ఎయిడ్ అన్నది చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి ఎవరికైనా ఒకే విధంగా ఉంటుందా, లేకపోతే అందులో ఏమైనా టైప్స్ ఉంటాయా? అండి ఇప్పుడు దీంట్లో ఏంటంటే కాస్ట్ ఎఫెక్టివ్నెస్ అనేది ఉంది. అంటే కాస్ట్ ఎఫెక్టివ్ అనేది ఇప్పుడు 20,000కి కూడా హీరింగ్ ఎయిడ్ వస్తుంది, 8 lakhsకి కూడా హీరింగ్ ఎయిడ్ వస్తుంది. ఓకే. సో డిఫరెన్స్ ఏంటంటే ఆ ఎక్విప్మెంట్. ఓకే. దీంట్లో ఉన్న రిసీవర్స్ కానివ్వండి, యాంప్లిఫైర్స్ కానివ్వండి, ఫిల్టర్స్ కానివ్వండి, ప్రతిదీ చేంజ్ అవుతూ పోతుంది మనకి. ఓకే. సో ఇలా చేంజ్ అయ్యే కొద్దీ మనకి అంటే కాస్ట్ అనేది వేరీ చేస్తుంది మనకి. స్పీచ్ ఏదైతే ఉందో, సౌండ్స్ ఏవైతే ఉందో, ప్యూరిటీ ఆఫ్ న్యాచురల్ సౌండ్స్ కానివ్వండి, ఇదంతా పెరుగుతుంది. సో లో బడ్జెట్ వెళ్ళాము అంటే అంత క్లారిటీగా వినిపించకపోవచ్చు పిల్లల్లో పెద్దవాళ్ళు ఎవరిలో అయినా సరే నాయిస్ రేషియో ఎక్కువ ఉండొచ్చు. అదే హై కాస్ట్లెస్ వెళ్తే ఏంటంటే స్పీచ్ టు నాయిస్ రేషియో అనేది చాలా బాగా క్లియర్గా ఉంటుంది, వినిపిస్తుంది కూడా చాలా క్లియర్గా. మనం ఎలా అయితే న్యాచురల్గా ఎలా అయితే వినగలుగుతున్నామో సేమ్ లైక్ అలా ఉంటుంది మనకి. అండ్ ఆప్షన్స్ అనేవి కూడా పెరుగుతాయి. ఇప్పుడు ఈ రోజుల్లో ఏంటంటే రీఛార్జబుల్ హీరింగ్ ఎయిడ్స్ వచ్చాయి మనకి. బ్లూటూత్ స్మార్ట్ కనెక్టివిటీతో హీరింగ్ ఎయిడ్స్ అనేవి వస్తున్నాయి మనకి. సో నెంబర్ ఆఫ్ థింగ్స్ పెరుగుతుంది మనకి. కాస్ట్ ఎఫెక్టివిటీస్. ఓకే. కాస్ట్ ఎఫెక్టివ్ పెరిగే కొద్దీ క్లారిటీ, న్యాచురల్ సౌండ్ అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది. అండ్ మనం లాస్కి తగ్గట్టుగా హీరింగ్ ఎయిడ్ని ప్రోగ్రామ్ చేయగలగాలి. అంటే ఒక్కొక్కరిలో ఒక్కొక్క లాస్ ఉంటుంది, ఒక్కొక్క ఫ్రీక్వెన్సీలో ఇంటెన్సిటీ ఆఫ్ లాస్ అనేది డిఫరెంట్గా ఉంటుంది మనకి కదా. సో ఆ ఇంటెన్సిటీకి తగ్గట్టుగా, ఫ్రీక్వెన్సీ ఇంటెన్సిటీకి తగ్గట్టుగా మనం ప్రోగ్రామ్ అనేది చేయగలగాలి. ఇప్పుడు చాలా మనం ఈ మధ్య ఏం చూస్తున్నాము అంటే మేము ఆన్లైన్లో హీరింగ్ ఎయిడ్ కొన్నాము, లేదంటేనో యూఎస్ఏలోనో ఆస్ట్రేలియాలోనో హీరింగ్ ఎయిడ్ తెప్పించుకున్నాము అంటున్నారు. బేసిక్గా ఏంటంటే ఆన్లైన్లో తీసుకున్న హీరింగ్ ఎయిడ్కి మీకు ఎవరు ప్రోగ్రామింగ్ అనేది చేసి పెట్టారు. ఓకే. అండ్ రెండవ థింగ్ ఏంటంటే ఎప్పుడైతే మీరు బయటి దేశం నుంచి ఎప్పుడైతే హీరింగ్ ఎయిడ్ తీసుకొస్తామో దానికి తగినట్టుగా సాఫ్ట్వేర్ ఇక్కడ అప్డేట్ అయి ఉండదు. ఈవెన్ మీరు ఇండియాలో కొన్న హీరింగ్ ఎయిడ్ కూడా మీరు బయటకి తీసుకెళ్తే
అక్కడ మీకు అక్కడ యాక్సెసిబిలిటీ రాకపోవచ్చు. అలాగే అక్కడ కొన్న హీరింగ్ ఎయిడ్ ఇక్కడికి మీకు యాక్సెసిబిలిటీ అనేది రాకపోవచ్చు. సో చాలామంది అలా పెట్టుకొని ఉన్నారు ఇప్పుడు, ఎందుకంటే దానికి తగినట్టుగా అప్లికేషన్ అనేది ఇక్కడ లేకపోవడము. అండ్ ఎవ్రీ హీరింగ్ ఎయిడ్ ఏంటంటే ఏ కంట్రీలో సేల్ చేయాలో ఆ కంట్రీకే అది పరిమితం అయి ఉంటుంది మనకి. ఇది చాలా మందికి తెలియదు ఇది. ఓకే, సో అదేదో బాగుంది కదా తెచ్చుకుందాం అన్నట్టు తెప్పించేసుకుంటారు, కానీ దాని తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అనేది వాళ్ళు గమనించలేరు. సో చాలా లాస్ అయిపోతున్నారు అలా. సో బెటర్ ఏంటంటే క్వాలిఫైడ్ ఆడియాలజిస్ట్ దగ్గర మీరు వెళ్ళి ఏంటంటే హీరింగ్ టెస్టర్స్ అండ్ యాజ్ వెల్ అస్ మీకు హీరింగ్ ఎయిడ్ ఒకవేళ మీరు యూజ్ చేయాల్సి ఉంటే మీకు అండ్ అనుకుంటే మాత్రం క్వాలిఫైడ్ ఆడియాలజిస్ట్ దగ్గర వెళ్ళి టెస్టింగ్ చేసుకొని హీరింగ్ ఎయిడ్ ఫిట్టింగ్ చేసుకోవచ్చు. సార్ ఇది లైఫ్ లాంగ్ వాడాల్సిందేనా, లేకపోతే దీనికి ఏదైనా పర్మనెంట్ సొల్యూషన్ ఏమన్నా ఉంటుందంటారా? సెన్సరీ న్యూరల్ హీరింగ్ లాస్లో అయితే మనకి లైఫ్ లాంగ్ వాడాల్సే ఉంటుంది. ఇట్స్ లైక్ స్పెక్స్ అన్నమాట. ఇప్పుడు మనం స్పెక్స్ ఎలాగైతే పెట్టుకుంటున్నాం, ఇది ఫ్యాషన్గా కనిపిస్తుంది కొద్దిగా, అంటే అవేర్నెస్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి క్వైట్ కామన్ అయిపోయింది కాబట్టి దాన్ని యాక్సెప్ట్ ఈజీగా చేయగలుగుతున్నాం. బట్ ఇది అన్నది కొద్దిగా ఏదో లోపం ఉన్నది అన్నట్టు అనిపిస్తుంది. అండ్ మీరు అన్నట్టు ఇప్పుడు స్పెక్స్ వచ్చాయి అంటే మీకు విజన్ లోపమే, అది కూడా ఒక లోపమే. బట్ దాన్ని ఎలా మనం రిప్రజెంట్ చేస్తున్నాము, ఒక ఫ్యాషన్ లాగా, ఒక ట్రెండ్ లాగా, లుక్ కోసం పెట్టాము అలా అని అనుకుంటున్నాం కదా. సో హీరింగ్ ఎయిడ్ కూడా అంతే, ఆ అవేర్నెస్ హీరింగ్ ఎయిడ్లో కూడా రావాలి మనకి. ఎందుకు అంటే ఇప్పుడు చాలా మంది ఏంటంటే మొహమాట పడి వాళ్ళ లైఫ్ స్టైల్ని చాలా వరకు కాంప్రమైజ్ చేసేసుకుంటున్నారు. అసలు మాట్లాడలేరు, 10 మందిలో కలవలేరు, ఏదైనా మీటింగ్ జరుగుతున్నా దానికి మొహమాట పడడము, ఏమనుకుంటారో అనుకుంటారో అని దాంట్లో పార్టిసిపేట్ చేయకపోవడం, ఇలాంటి చాలా మనము రీజన్స్ అనేవి చూస్తూ ఉంటాం. వాళ్ళ లైఫ్ స్టైల్ కంప్లీట్గా మారిపోతుంది. అంటే పార్షియల్ హీరింగ్ లాస్ వచ్చింది, లేదంటే యాక్సిడెంట్ వల్లనో దేని వల్లనో, నాయిస్ ఇండ్యూస్డ్ హీరింగ్ లాస్ వల్ల ఏదో ఒకటి అవ్వడం వల్ల లైఫ్ అనేది డిస్టర్బ్ అయిపోతుంది. ఫస్ట్ ఆ పర్సన్ యాక్సెప్ట్ చేసుకోగలగాలి. అది యాక్సెప్ట్ చేసుకున్న దెన్ సెకండరీ ఈజ్ సొసైటీ. చాలామంది సొసైటీకి భయపడి వాళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. బట్ పర్వాలేదు, లాస్ట్ 5 to 10 yearsలో చూసుకుంటే కనుక అవేర్నెస్ అనేది చాలా క్రియేట్ అవుతుంది. ఇప్పుడు డిజిటల్ ప్లాట్ఫామ్స్ కానివ్వండి, లేదంటే ఎలక్ట్రానిక్ మీడియా కానివ్వండి, దీనివల్ల చాలా వరకు అవేర్నెస్ అనేది క్రియేట్ అవుతుంది. సో పెట్టుకుంటున్నారు. అండ్ థింగ్ ఏంటంటే మోడిఫికేషన్ ఏమైంది అంటే ఇప్పుడు హీరింగ్ ఎయిడ్స్లో ఇప్పుడు కనబడని కూడా హీరింగ్ ఎయిడ్స్ వస్తున్నాయి. అంటే అతి చిన్నమైన హీరింగ్ ఎయిడ్స్ కనిపించదు కూడా, హీరింగ్ ఎయిడ్ పెట్టుకున్నారు అని, ఇయర్ బడ్ పెట్టుకున్నారు అన్నట్టే ఉంటుంది, హీరింగ్ ఇది పెట్టినట్టు అనిపించదు అలాగా. సో చిన్న హీరింగ్ ఎయిడ్స్ కూడా వచ్చాయి కాబట్టి ఇప్పుడు అవేర్నెస్ కూడా క్రియేట్ అవుతుంది. లైఫ్ స్టైల్ మెరుగుపరుచుకోవాలి అన్న ధ్యాస, కెరియర్ పైన ధ్యాస పెట్టుకోవడం వల్ల ఇది చాలా వరకు హెల్ప్ఫుల్ అవుతుంది యంగ్ జనరేషన్కి ఎస్పెషల్లీ. అవును. సరే, ఈ హీరింగ్ ఎయిడ్ ఆల్రెడీ వాడుతున్న వాళ్ళు, లేకంటే వాడాలి అనుకున్న వాళ్ళు ఏంటి అని అంటే దీనివల్ల ఏమైనా ఫర్దర్గా ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయేమో, దీన్ని మనం ఎలా వాడాలో ఏంటో, ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలో ఏమో, ఇలా చాలా డౌట్స్ ఉంటాయి. సో వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఒకసారి మనం హీరింగ్ ఎయిడ్ తీసుకున్న తర్వాత మీకు ఆడియాలజిస్ట్ ఇట్ సెల్ఫ్ ఓన్లీ టెల్ దట్ లైక్ హౌ టు యూస్, మీరు ఎలా యూస్ చేయాలి. ఓకే, మీకు తీసుకోవడం వల్ల ఎలాంటి లోపాలనేవి ఉండవు మీకు. అంటే ఇప్పుడు మనకి డిసడ్వాంటేజ్ ఏమవుతుంది అన్నట్టుగా, లేదంటే మనకి ప్రాబ్లం ఏమైనా క్రియేట్ చేస్తుందా అంటే హీరింగ్ ఎయిడ్ ఒకవేళ సరిగ్గా ప్రోగ్రామ్ అయింది అనుకోండి, మీకు అసలు ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. ఓకే, మీ లైఫ్ స్టైల్ అనేది చాలా వరకు ఇంప్రూవ్ అవుతుంది. అండ్ హీరింగ్ ఎయిడ్ లేకుండా మీరు ఉండలేరు, ఎందుకంటే మీకు తెలుస్తుంది దాని వాల్యూ ఏంటి అన్నది. ఓకే, హీరింగ్ ఎయిడ్ తీసేసిన వెంటనే కంప్లీట్ జీరో అయిపోతుంది, సౌండ్స్ అనేవి ఉండవు. పెట్టుకున్న తర్వాత మళ్ళీ సౌండ్స్ అనేవి యాడ్ అయిపోతాయి మనకి. ఇస్ ఇట్. సో హీరింగ్ ఎయిడ్లో ప్రోగ్రామింగ్ అనేది చాలా క్రూషియల్ పాయింట్. ఆ ప్రోగ్రామింగ్ అనేది కనుక మనము చాలా బాగా చేసుకుంటే అసలు ఎలాంటి డిసడ్వాంటేజెస్ అనేవి ఉండవు మనకి. అండ్ యూస్ చేయడం చాలా ఈజీ. మనం జస్ట్ లైక్ మనకి స్పెక్స్ ఎలా అయితే మనం పెట్టుకుంటున్నామో ఇది అలానే, కాకపోతే మెయింటెనెన్స్లో వచ్చేసి మనకి జస్ట్ దాన్ని క్లీన్ చేసుకోగలగాలి. అంటే మనకి చెవులో నుంచి వ్యాక్స్ వస్తుంది కాబట్టి ఆ వ్యాక్స్ని మనం క్లీన్ చేయగలుగుతున్నాము అంటే మాత్రం హీరింగ్ ఎయిడ్ ఈజ్ అబ్సల్యూట్లీ పర్ఫెక్ట్ అనమాట మనకి. అండ్ ఎవ్రీ 6 monthsకి జస్ట్ ఫాలో అప్ చేసుకున్నా కూడా మీకు ఫర్దర్గా ఏమన్నా ఉన్నా కూడా ద ఆడియాలజిస్ట్ విల్ టెల్ యూ. అండ్ సార్, ఇది ఒక జనరల్ క్వశ్చన్ ఏంటి అని అంటే చాలామంది ఇయర్ని మెయింటైన్ చేయడంలో
చాలా ఫెయిల్ అవుతూ ఉంటారు. స్వతహాగా వాళ్ళు చేసుకున్న లోపాల వల్లే వాళ్ళకి ఎక్కువగా వినికిడి లోపం వస్తూ ఉంటుంది అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని డౌట్స్ ఏంటి అని అంటే అవి అపోహలా లేకపోతే నిజమో తెలియదు. ఇయర్ బడ్స్ ఎక్కువగా వాడుతూ ఉంటారు. తరచూ వాడడం వల్ల చెవులో ఇన్ఫెక్షన్స్ ఇవి వచ్చి ఆటోమేటిక్గా వాళ్ళ వినికిడి లోపం వస్తూ ఉంటుందని. అండ్ ఎక్కువగా ఇయర్ బడ్స్ ఐ మీన్ ఫోన్స్లో మాట్లాడేటప్పుడు కానీ సాంగ్స్ పెట్టుకోవడం ఎక్కువ సౌండ్స్ పెట్టుకొని వాడటం ఇలా చేసినప్పుడు కానీ కొన్ని సౌండ్స్ విపరీతమైన ఎక్కువ సౌండ్స్ విన్నప్పుడు కూడా వాళ్ళకి ఒక్కసారిగా చెవి డిమ్ అయిపోయి దాన్ని మళ్ళీ మామూలు స్థాయికి తీసుకురాకపోవడం ఇలాంటివన్నీ చేస్తే పర్మనెంట్ హియరింగ్ అనేది లాస్ అవుతుందా, లేకంటే ఇది అపోహ లేకపోతే నిజమా? సో మీరు అడిగింది మొదటి ప్రశ్న ఏంటంటే ఇయర్ బడ్స్ వాడొచ్చా వాడకూడదా అనేసి. ఇయర్ బడ్స్ వాడడం వల్ల ఏమవుతుంది అంటే ఆడిటరీ మ్యూటస్ అంటే ఆడిటరీ కెనాల్ ఓకే ఏదైతే ఉందో మీరు ఇయర్ బడ్ యూస్ చేసినప్పుడు గుబిలి అనేది వస్తుంది, వ్యాక్స్ అనేది వస్తుంది, ఇయర్ వ్యాక్స్. దాంతోపాటు చిన్న చిన్న హెయిర్స్ కూడా వస్తాయి అన్నమాట. సో ఈ హెయిర్స్ ఎప్పుడైతే మనకి ఇయర్ బడ్తో తగిలి వస్తుందో అప్పుడు మన హెయిర్ అనేవి డ్యామేజ్ అవుతుంది అని అర్థం అనమాట. సో జనరల్గా దీని పని ఏంటంటే ఇయర్ లోపల మాయిశ్చరైజర్ని క్రియేట్ చేయడము. రెండవది ఈ డస్ట్ పార్టికల్స్ ఫారిన్ బాడీస్ ఏవైతే ఉన్నాయో డైరెక్ట్గా మన టింపానిక్ మెంబ్రెన్ని హిట్ చేయకుండా ఆపడము అన్నది చేస్తుంది మనకి. ఓకే సో మీరు ఒక 3 monthsకో లేదంటే ఒక 6 monthsకో ఒకసారి మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు ఒకసారి క్లీన్ చేసుకున్నారు అనుకోండి, అది హెల్తీయెస్ట్ థింగ్, చాలా హెల్తీగా ఉంటుంది. ఓకే అండ్ ఎక్కువగా కూడా చెవులో గుబిలి అనేది వ్యాక్స్ అనేది కనుక ఎక్కువ మోతాదులో ప్రొడ్యూస్ అవుతే వినిపించదు మళ్ళీ, అది కూడా ఒక ప్రాబ్లమే. అంటే మనకి రెండు ఉంది ఇక్కడ, ఒకటి అడ్వాంటేజ్, రెండవది డిసడ్వాంటేజ్. డిసడ్వాంటేజ్ ఏంటంటే 6 months తర్వాత కూడా మీరు వెళ్ళి వ్యాక్స్ క్లీన్ చేయకపోతే అది స్టోన్ లాగా అయిపోతుంది అని అది తీయడానికి చాలా ప్రయత్నించాల్సి వస్తుంది మనకి తీయడానికి. సో ఎవ్రీ 6 monthsకి మీరు వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు క్లీన్ చేసుకుంటే మీ హెయిర్ సెల్స్ బాగా ఉంటుంది, మాయిశ్చరైజర్ అనేది బాగుంటుంది, మీ వినికిడి శక్తి కూడా బాగుంటుంది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఇన్ఫెక్షన్ అనేది రాదు మీకు, రైట్? ఇది మొదటి ప్రశ్న ఇది. సెకండ్ వచ్చేసి మీరు ఇయర్ బడ్స్ పెట్టుకోవడం వల్ల కూడా హియరింగ్ లాస్ వస్తుంది అని అన్నారు. ఎస్ డెఫినెట్గా వస్తుంది. మనం ఒకవేళ బేస్ ఉన్న హెడ్ఫోన్స్ వాడుతున్నాము ఆర్ ఇయర్ బడ్స్ వాడుతున్నాము చిన్నవి కంప్లీట్గా లోపలికి వెళ్ళేవి అని అంటే మాత్రం ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దాన్ 60 dB కంటే మీరు ఎక్కువ వింటున్నారు అంటే కనుక ఒక 1 month 2 months మీరు కంటిన్యూగా ఉన్నారు అంటే మీకు మీ హై ఫ్రీక్వెన్సీస్ అనేవి లాస్ అనేది క్లియర్గా కనిపిస్తుంది మనకి. అంటే మన బేస్ ఫ్రీక్వెన్సీస్ అనేవి బాగుంటాయి, బేస్ ఫ్రీక్వెన్సీస్ మిడ్ ఫ్రీక్వెన్సీస్ అనేవి బాగుంటుంది, కాకపోతే హై ఫ్రీక్వెన్సీ అనేది దెబ్బతింటుంది. ఇది డిసడ్వాంటేజ్. చాలామందిలో ఈ లాస్ అనేది మనం చూస్తున్నాం. ఈవెన్ యంగ్ జనరేషన్లో స్కూల్ గోయింగ్ యంగ్ జనరేషన్ వచ్చేసి వాళ్ళకి ఈ హియరింగ్ లాస్ అనేది కనిపిస్తుంది. ఏంటంటే మేము చాలా పాటలు వింటున్నాము, సౌండ్ అనేది చాలా హై ఉంటుంది అని వింటున్నారు, అండ్ 1 to 2 hours 3 hours కూడా వింటున్నాము అని అంటున్నారు. సో డెఫినెట్లీ ద హియరింగ్ లాస్ విల్ బికమ్ ఓకే. అండ్ సెకండ్ ఏంటంటే సడన్ హియరింగ్ లాస్ కూడా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డీజే దగ్గర ఎక్కడైనా డాన్స్ చేస్తున్నప్పుడు దానికి దగ్గరలో ఉండి వినడం ద్వారా కూడా చాలా సందర్భాలు ఏంటంటే నైట్ పడుకొని పొద్దున లేచేసరికి వాళ్ళకి టినైటస్ రావడం, చెవులో శబ్దాలు రావడము అండ్ వినిపించకపోవడం అనేది జరుగుతుంది. అది టెంపరీ రావచ్చు, ఆర్ఎల్స్ పర్మనెంట్ కూడా రావచ్చు. ఓకే టెంపరీలో ఏంటంటే మనం ఒకవేళ త్వరగా మనం ట్రీట్ చేస్తున్నాము అంటే అది క్యూర్ అయిపోతుంది, మనకి రికవర్ అయిపోతుంది. ఏంటంటే హెయిర్ సెల్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా గాలి వచ్చేసి హిట్ చేయడం వల్ల కొంతసేపు ఇలా ఉండి తర్వాత మళ్ళీ అవ్వచ్చు హెయిర్ సెల్ అనేది. కొన్ని ఏంటంటే కంప్లీట్ కట్ ఆఫ్ అయిపోయింది అంటే ఇంకా అది పర్మనెంట్ హియరింగ్ లాస్ కింద మనకి కన్వర్ట్ అవుతుంది మనకి. సో సడన్ హియరింగ్ లాస్లో మనకి రెండు ఉంది, ఒకటి టెంపరీ అండ్ పర్మనెంట్.